హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ జనవరి సెషన్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ అయితే మిగిలిపోయినాయి. ఎట్లా ఉండొచ్చు జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ సంబంధించి ఎలా ఉండొచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ డీటెయిల్స్ ఒక్కసారి ఈ వీడియోలో మీకు నేను గుర్తు చేస్తాను. సో ఎందుకంటే మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ కోసం మనకి సిన్సియర్గా ప్రిపేర్ అవుతుంటారు. అర్థం చేసుకొని చదవండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో మీకు జనవరి సెషన్లో చూశారు. ఏప్రిల్ సెషన్ కూడా ముఖ్యంగా ఫిజిక్స్ అనేది మీకు స్కోరింగ్గా ఉండబోతుంది. ఇంటర్మీడియట్లో మనకి సాంస్క్రిట్ ఎలా స్కోరింగో అలా స్కోరింగ్ మీకు జేఈ మెయిన్ ఎగ్జామ్లో ఫిజిక్స్ ఉండబోతోంది. జనవరిలో అదే జరిగింది, 2025లో అలాగే జరిగింది, 2024లో అలాగే జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ సెషన్ కూడా అలాగే ఉండబోతుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఫిజిక్స్ పర్టికులర్గా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా చదివేది కాస్త అర్థం చేసుకొని గనక మీరు చదవగలిగితే ఆ కాన్సెప్ట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీరు రిలాక్స్ అవ్వకండి. ఎందుకంటే చాలా తక్కువ రోజుల్లో ఉన్నాయి మనకి. సో స్టూడెంట్స్ ఇమీడియట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే కాస్త అవే టాపిక్స్, సెకండ్ ఇయర్ టాపిక్స్ ఏవైతే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారో, బోర్డ్ ఎగ్జామ్స్కి రాశారో, అవే కాన్సెప్ట్ని గనక ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి మీరు రివైజ్ చేయగలిగితే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే స్టూడెంట్స్ అందరికీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఏప్రిల్ పేపర్స్ ఇంకా టఫ్గా ఉంటాయా, అసలు ఏప్రిల్ పేపర్స్ పరిస్థితి ఏంటి? మీకు నేను అనాలిసిస్ తోటి ఇంకొక వీడియో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జనరల్గా ఏప్రిల్ సెషన్ పేపర్స్, జనవరి సెషన్ పేపర్స్ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. కానీ ఏప్రిల్ సెషన్లో కొద్దిగా ఎక్కువ స్కోర్ రావాల్సి ఉంటుంది. ఒక 10 to 15 మార్క్స్ పెరుగుతుంది స్కోర్ 99%కి. ఎందుకు అట్లా అంటే, అందరూ దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ +1, +2 వాళ్ళైనా, సిబిఎస్ఈ వాళ్ళైనా, ఇంటర్మీడియట్ వాళ్ళైనా ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి కొంత ఆ +2 సిలబస్ లేదా ఇంటర్మీడియట్ సెకండరీ సిలబస్ మీద కొంత కమాండ్ వచ్చి ఉంటుంది. దాని వలన ఒక 3-4 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేయగలిగితే, 12 మార్క్స్ అంటే ఒక 3-4 క్వశ్చన్స్ ఎక్స్ట్రానే కదా. ఒక్కొక్క సబ్జెక్ట్లో మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా, ఫిజిక్స్లో ఒకటి ఎక్స్ట్రా, కెమిస్ట్రీలో ఒకటి ఎక్స్ట్రా చేయగలిగిన 12 మార్క్స్ పెరుగుతాయి ప్రతి ఒక్కళ్ళకి. సో ఇంతకు ముందు చేసిన దానికన్నా ఒక 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చేసినా కూడా 12 మార్క్స్ స్కోర్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ సెషన్ పేపర్స్ జనవరి లాగానే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా దేశవ్యాప్తంగా స్కోర్లు పెరుగుతాయి. అంటే 99% ఇంతకుముందు 160కి వచ్చిందనుకోండి జనవరిలో, ఇప్పుడు 175 ఆ రేంజ్కి వెళ్తాయి. కనీసం ఒక 3-4 క్వశ్చన్స్ అన్న, అంటే ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ మార్క్స్ కూడా వేరియేషన్ అయితే ఉంటుంది. అది ఎందుకు అంటే చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అందరూ చదివి ఉంటారు, వాళ్ళకు ఒక ఐడియా మళ్ళీ ఒక్కసారి రివైజ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీ అఫ్ కోర్స్ బోర్డు వాళ్ళకి +2 వాళ్ళకైతే ఫిజిక్స్ అయిపోయింది, వాళ్ళకి అయిపోయింది, ఇంకా మ్యాథ్స్ మిగిలి ఉంటుంది. సో వాళ్ళది ఒక్కదా, మనం ఇంటర్మీడియట్ ఎక్కువ మంది రాస్తుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. మీరు ఫిజిక్స్ చదివేటప్పుడు, కెమిస్ట్రీ చదివేటప్పుడు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకొని కాన్సెప్ట్స్ కనుక చదవగలిగితే అది ఏప్రిల్ సెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఏప్రిల్ సెషన్ పేపర్స్ యాజ్ ఇట్ ఈస్గా జేఈ మెయిన్ జనవరిలో ఎలా వచ్చినాయో అదే మోడల్లో ఉంటాయి. మీరు వీలైనంత ఎక్కువగా అర్థం చేసుకొని చదవండి. నేను చెప్పే పాయింట్ ఈ వీడియోలో చేయడంలో ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు చదివేది మీరు అర్థం చేసుకొని చదివితే అది జేఈ మెయిన్ ఏప్రిల్కి ఉపయోగపడుతుంది, అడ్వాన్స్కి ఉపయోగపడుతుంది, ఎంసెట్కి ఉపయోగపడుతుంది. అన్ని రకాల ఎగ్జామ్స్కి విట్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, బిట్సాట్ అవ్వచ్చు, ప్రతి ఎగ్జామ్కి కూడాను ఇప్పుడున్న ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కోరింగ్కి బాగా ఉపయోగపడతాయి. మ్యాథమెటిక్స్ అంటారా, అది ఎలాగో లెంగ్దీగా ఉంటుంది, సహజంగా మీ అందరికీ తెలిసిందే. క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది వేరే కదా, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి స్టూడెంట్స్ మాత్రం కాస్త జాగ్రత్తగా, కొద్దిగా ఎక్కువ టైం కేటాయించినా అర్థం చేసుకొని జాగ్రత్తగా చదవండి. ఆ కాన్సెప్ట్ మనకి ఆబ్జెక్టివ్కి ఉపయోగపడేలాగా చదవండి. సో ఏప్రిల్ సెషన్ గురించి మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జనవరిలో ఎలా ఉన్నాయో పేపర్స్ అలాగే ఉంటాయి. కానీ స్కోర్ ప్రతి స్టూడెంట్కి కొద్దిగా ఎక్కువ స్కోర్ చేయగలుగుతాడు, ఎందుకంటే ఆల్రెడీ ఒక్కసారి రివైజ్ చేశాడు కాబట్టి. సో మీరు కూడా చేయాల్సిన పని అర్థం చేసుకుంటూ చదవండి. ఎగ్జామ్స్ అయిపోయిన మరుక్షణం నుంచి మీరు ఆబ్జెక్టివ్ సెకండ్ ఇయర్ సిలబస్ని ఒక 10 డేస్ పాటు మార్నింగ్ టైం ఒక హాఫ్ డే ప్రతిరోజు సెకండ్ ఇయర్ సిలబస్ని రివైజ్ చేయండి. ఆ తరువాత వీలైతే
ఫస్ట్ ఇయర్ సిలబస్ మీరు రివైజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి సెకండరీ సిలబస్ మీద వెంటనే అయిపోయిన వెంటనే ఒక్కసారి కనుక మీరు రివైజ్ చేశారనుకోండి, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా బెటర్ స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అందరూ రాస్తున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను ఈ వీడియోలు కూడా ఏం పెట్టట్లేదు. ఇప్పుడు సాటర్డే సండే ఎగ్జామ్స్ ఏం లేవు కాబట్టి వీడియో అయితే పెడుతున్నాను నేను. సో స్టూడెంట్స్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్స్ అయితే జాగ్రత్తగా రాయండి, అర్థం చేసుకొని రాయండి, బాగా కాన్ఫిడెంట్గా అయితే రాయండి. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.